ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్టుని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే పోలవరం బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది.